వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులు సౌకర్యార్థం కూడా దేవస్థానం అర్చకులు, అదేవిధంగా నిర్వాహకులు, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దైవ దర్శనం కోసం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు కూడా ఇక్కడ మన ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సరే, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యాలు? ఈరోజు మన ఒంగోలు పట్టణంలో ఏం చేసి ఉన్న ప్రసన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారి ఉత్తర ద్వారంలో అందరికీ మన దర్శనం ఇస్తున్నారు. ఈరోజు 4 గంటలకి స్వామివారి ఉత్తర ద్వారం ప్రవేశం చేసి అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ తదుపరి స్వామివారు పురవీధుల్లో గ్రామోత్సవంకి వెళ్ళి తర్వాత వేయించేస్తారు, దేవస్థానంకి వేయించేస్తారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లలో ఈ స్వామివారి దర్శనానికి భక్తులు నిలబడి ఈ రోజంతా చూసుకుంటున్నారు. వీళ్ళకి గాను మేము ఒక 4 రోజుల నుంచి కూడా క్యూ లైన్ల ఏర్పాటు కానీ, వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాల ఏర్పాట్లు కానీ, పిల్లలకు పాలు ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా మేము దేవస్థానం తరపున ఈవో గారు, సిబ్బంది, అట్లానే మా జిల్లా తరపున అందరం కూడా ఏర్పాట్లు చేసాం. అందరూ కూడా సక్రమైన దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొత్తంగా జిల్లాలో ఎన్ని దేవాలయాలకి ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ముఖ్యంగా ఈ ముక్కటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని? ఎందుకంటే మన జిల్లాలో మెయిన్గా మనకు ఒక 4 టెంపుల్స్ ఉన్నాయండి. మార్కాపురం చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో అక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ మన జిల్లాలో వచ్చేళ్ళకి అక్కడ ఎక్కువ దర్శనాలు జరుగుతాయని, ఒక 4,000-5,000 మంది దాకా జరుగుతారని తెలిసింది. దానికి కూడా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎండోమెంట్ సిబ్బంది కూడా అందరూ కూడా ఒక వారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈరోజు కూడా ఉదయం నుంచి అక్కడ భక్తులు బారులు తీరి దర్శనాలకి వస్తున్నారు, స్వామివారి దర్శనాలు చేసుకుంటున్నారు. ఆ తదుపరి మన ఒంగోలు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అట్లానే మన సింగరాయకొండ లక్ష్మీనరసింహ టెంపుల్, ఈ టెంపుల్స్లో మెయిన్గా జరుగుతున్నాయి మన జిల్లాలో ఎక్కువగా. ఈ టెంపుల్స్లో ఉదయం నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా కూడా ముఖ్యంగా చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి మెయిన్ అర్చకులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఈ పండగ పర్వదినం ముఖ్యంగా భక్తులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పండుగ పర్వదినాన దేవుణ్ణి దర్శించుకుంటే ఏమొస్తుంది అనేది కూడా పూర్తిగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో కూడా దేవాలయాలను దర్శిస్తున్న పరిస్థితి ఏంటి సార్ ఈరోజు ప్రాముఖ్యత, ముఖ్య ఉద్దేశం? శ్రీకేశవం గరతలోద్ధృతరమ్య పద్మం చంద్రప్రభా విశదనిర్మల పాంచజంజం మార్తాండకోటి రుజురోజ్జులదృష్టచక్రం వందే గదాధరమహం సురబృందవంద్యం. శ్రీమరికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారు ఈ రోజున వైకుంఠ ఏకాదశి అనేది పర్వదినమైన వైష్ణవ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండగే ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క పురాసుని రాక్షసుని చంపడం వల్ల, యుద్ధం జరగడం వల్ల ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠానికి వెళ్ళి ఆ నారాయణ దర్శనం చేసుకోవటం, ఆ రోజు ముక్కోటి దేవతలు పోయి స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల ఆ రోజున ముక్కోటి ఏకాదశి అవ్వటం. అటువంటి ఆ నారాయణుడు ఈ రోజున శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే అన్నట్టుగా వైకుంఠం నుంచి భూలోకానికి గరుడు వాహనం మీద శంఖ చక్ర గధ వనమాలాయి భూషిత చక్కటి తులసమాలతో కూడుకున్న శంఖ చక్రాలతో స్వామివారు గరుడు వాహనం మీద ఉత్తర సొరంగ మార్గంలో వచ్చి స్వామిని అందరూ కూడా భక్తులు దర్శనమిస్తున్నాడు. ఈ రోజున మూలస్వామి చాలా విశేషంగా అలంకారం చేసినాం. ఈ ముక్కోటి ఏకాదశి అంటే వైష్ణవ సాంప్రదాయంలో కొన్ని ఏకాదశి ఉంటాయి. అలా ఏకాదశి పుష్యమాసలు వచ్చేదే ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఎవరైతే నారాయణ దర్శనం చేసుకుని అలాంటి వాటికి అతి విశేషమైన ఫలితాలు వస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆంబోర బ్రహ్మోర సంబోర వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష ఫల సిద్ధిరస్తు అన్నట్టుగా విశేషమైన ఫలితాలు రావాలంటే ఈరోజు నారాయణ దర్శనం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. భక్తులు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవుణ్ణి దర్శించడం ముందు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఈరోజు వైష్ణవ సాంప్రదాయంగా ఉపవాసం, అంటే భగవంతుడి దగ్గర ఉండి మనసంతా కూడా స్వామి మీద ఏకాగ్రత చేసుకొని ఈరోజు భోజనం అనేది చేయకుండా ఉపవాసం ఉండి రేపు ఉదయం ద్వాదశి గడియల్లో స్వామివారికి దర్శనం చేసుకొని భోజనం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం.
మొత్తానికి ఇక్కడ ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు, అసలు వారు అనుకుంటున్నారు సార్ చెప్పండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు చైర్మన్ గారు? కేశవ స్వామిపేటలోని వేయించేసి ఉన్న ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినంన వైభవంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా భక్తులకి అన్ని ఏర్పాట్లతోటి పాటు దర్శన ఏర్పాట్లు చేయటం జరిగింది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా దేవుడి దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి కూడా నమ్ముతూ ఈరోజు ఉదయకాల సమయం నుంచి కూడా గుళ్ళకైతే బారులు తీరిన పరిస్థితి. ఇక్కడ క్యూ లైన్లో కూడా దేవుడిని దర్శించడం కోసం భక్తులు ఉన్నారు, అసలు వారే అనుకుంటున్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి అసలు ఎటువంటి ప్రాముఖ్యత ఉందంటారు? చాలా విశిష్టమైన రోజు అండి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నందు నిద్రలేచిన రోజు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే చాలా శుభాలు కలుగుతాయి. మీరు ఎలా? చాలా మంచిది. అందరికీ దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అరేంజ్మెంట్స్ బాగున్నాయి సార్, చక్కగా జరుగుతున్నాయి. దర్శనం ప్రజలకి ఉంటుంది. మీరు ఉత్తర ద్వార దర్శనం బాగుందండి. చెన్నకేశవ స్వామి గుడిలో బాగా జరుగుతుంది. ఎంతకాలం నుంచి వస్తున్నారు? మేము 3 years నుంచి వస్తున్నామండి. రేపు తిరుపతిలో కూడా ద్వార దర్శనం టోకెన్ అయిందండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందండి. ఇది మొత్తానికి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ఉదయకాల సమయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆ దేవాలయాలకి దేవుని దర్శించడం కోసం బారులు తీరున్నారు. ముఖ్యంగా ఉత్తర ముఖ ద్వారం ద్వారా కూడా వచ్చి దేవుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా సకల పాప నివారణ కూడా జరుగుతుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయకాల సమయం నుంచి భక్తులు రద్దీ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కూడా భక్తులు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసేదాని కోసం అధికారులు చేస్తున్న ఏర్పాట్లు కూడా భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.